ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడు చట్టాలను గౌరవించే వ్యక్తిగా తాను హాజరవుతానని చెప్పిన కేటీఆర్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో గతంలో కేటీఆర్ను విచారించిన అధికారి డీఎస్పీ మాజీద్ ఖాన్ నేతృత్వంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతురాజ్, అడిషనల్ ఎస్పీలు శివరాం శర్మ, నరేందర్ రెడ్డి సహా మరో 2 కొత్త అధికారులు విచారించనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 6 విచారణ అధికారులు కేటీఆర్ను విచారిస్తారని తెలుస్తోంది. ఇక ఇదే కేసులో ఏసీపీ పిలుపు మేరకు ఈ ఏడాది జనవరి 6న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ను లాయర్తో రానివ్వమంటూ ఏసీబీ అధికారులు గేటు బయట అడ్డుకున్నారు. తాను ఖచ్చితంగా లాయర్తోనే వస్తారని చెప్పడంతో 40 నిమిషాల పాటు ఆయనను కారులోనే కూర్చోబెట్టి హైడ్రామా సృష్టించారు. ఈ క్రమంలో ఆయన మొదటి రోజు విచారణకు హాజరైనట్టు లిఖితపూర్వకంగా రాసివ్వడంతో ఏసీబీ అధికారులు మరోసారి రానివ్వాలని చెప్పారు. ఇక అదే రోజు సాయంత్రం మళ్లీ నోటీసులు ఇచ్చి జనవరి 9న విచారణకు రావాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో లాయర్తో వచ్చిన కేటీఆర్ను జనవరి 9న 4 విచారణ అధికారుల బృందం 7 గంటల పాటు ప్రశ్నించింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్ సూటిగా సమాధానమిచ్చారు. రేసు నిర్వహణ వల్ల ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం జరగలేదన్నారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకే ఫార్ములా ఈ కారు రేసును నిర్వహించామని, మంత్రిగా విధానపరమైన నిర్ణయానికి సంతకాలు చేశారని, పైసా అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది అని కేటీఆర్ అధికారులకు చెప్పారు. ఇక ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి కేటీఆర్ను విచారించింది. ఇక ఇవాళ కేటీఆర్ విచారణకు వస్తున్నారని తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నదన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. బంజారాహిల్స్ చుట్టుపక్కల నగరంలోని జూబ్లీహిల్స్ వంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఒక బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం పరిధిలోని సుమారు 500 మందికి పైగా సిబ్బందితో మోహరించనున్నారు. తెలంగాణ భవన్, నందినగర్, బీఆర్ఎస్ ప్రముఖ నేతల ఇండ్ల వద్ద ఉదయం నుంచి బందోబస్తు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. మొత్తంగా సోమవారం నాటి కేటీఆర్ విచారణకు సుమారుగా 1500 మందికి పైగా సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారని తెలిసింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు చక్రి, ఈ రోజు ఏసీబీ కేసు విచారణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకి హాజరవుతున్నారు. ఏసీబీ కార్యాలయానికి ఆయన ఉదయం 10 గంటలకు వెళ్తారు. అయితే అంతకంటే ముందు ఆయన నార్సింగ్ తన నివాసంలో నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వస్తారు. ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కు వస్తారు. అక్కడి నుంచి కార్యకర్తలతోటి, శ్రేణులతోటి కలిసి ఆయన బంజారాహిల్స్ లో ఉన్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి ఆయన విచారణకి హాజరవుతారు. ఇప్పటికే ఆయన ఈ కేసులో ఏసీబీ విచారణకి హాజరయ్యారు. ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఏసీబీ ఈ రేస్ నిర్వహించినప్పుడు 40 కోట్ల రూపాయలు ఎటువంటి కేబినెట్ ఆమోదం లేకుండా విడుదల చేశారని కేసు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది. దానిలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అప్పుడు హెచ్ఎండిఏ కార్యదర్శిగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ కూడా ఈ యొక్క విచారణకి హాజరయ్యారు. బిఎల్ఎన్ రెడ్డి కూడా హాజరయ్యారు. సో ఇప్పుడు మరోసారి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఆ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకి హాజరవుతారు. అయితే ఆయనతో పాటు అడ్వకేట్, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే కొంతమంది మాత్రమే ఏసీబీ కార్యాలయానికి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకి హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ కి చెందినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా తెలంగాణ భవన్ కి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వారందరూ కూడా అక్కడ ర్యాలీగా ఏసీబీ కార్యాలయానికి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏసీబీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ యొక్క భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఇప్పుడు కమాండ్ కంట్రోల్ ICCC బిల్డింగ్ కి ఆపోజిట్ ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయం వైపు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదు. కంప్లీట్ గా రోడ్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఈ రోజు సోమవారం కావడము, మళ్ళా ఉదయం 10 గంటలకే కేటీఆర్ విచారణకి హాజరవుతుండడం నేపథ్యంలో భారీగా ట్రాఫిక్
సమస్య కూడా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ గా ఉన్నారు. ఆ ప్రాంతాల్లో అనుమతి ఉన్న వారిని మాత్రం లోపల పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఆయన 9 గంటలకైతే నార్త్ నివాసం నుంచి తెలంగాణ భవన్ కి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్ నుంచి నేరుగా ఆయన ఏసీబీ కార్యాలయానికి అయితే వెళ్తారు. అయితే ఆయనతో పాటు అడ్వకేట్ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఎంతసేపు కేటీఆర్ ని ఏసీబీ అధికారులు విచారిస్తారు ఏంటనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదుల్.